సో నేను సంజు గురించి ఎవరికి ఏం చెప్పట్లేదు. బేసికలీ నేను బ్యాడ్ పర్సన్ కాదు కదా, కానీ ఎక్కడో ఎవరికి చెప్పేస్తానని భయం అతనిలో ఉంచాను. మీరు అనుకున్నంత కాకపోయినా కొంచెం దయ్యం పిల్లనే. టామీ ఒక మాట చెప్పనా, సంజునేం బ్లేమ్ చేయలేం. విచిత్రంగా ఏంటంటే నాకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తోంది కదా. నేను ఇంకో మాట చెప్పనా, ఈషాని కూడా మనం బ్లేమ్ చేయలేం. వెయిట్, ఈశాన్ చేసింది తప్పే కాదంటున్నావేంటి? నువ్వు ఈషాన్తో 6 నెలలున్నావు కానీ ఏం చేయలేదు. వాడిలా చెప్పడం ఎక్స్పెక్టెడే కదా. ఎక్స్పెక్టెడా కాదు. వాడికి నా మీద రూమర్స్ క్రియేట్ చేసే హక్కే లేదంటున్నా. టామీ, లుక్ ఎట్ యు. ఇంత హాట్ గా సెక్సీగా ఫ్యాషనబుల్ గా ఉంటావు అంటే అది ఆబ్వియసే కదా. ఇప్పుడు అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకోవాలని లెక్చర్ ఇస్తున్నావేంటి? అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టి ఆ అమ్మాయికి ఎంతమంది లవర్స్ ఉన్నారని చెప్పేస్తావా? వాట్? నేను ఫ్యాషనబుల్ ఉన్నంత మాత్రాన నేను డేట్ చేసిన ప్రతి అబ్బాయిలతో చేయాల్సిన అవసరం లేదు. నీకేదో కదిలింది, ఏదో ప్రాబ్లం. నువ్వు అది చెప్పట్లేదే. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఒక్క అబ్బాయితో అయినా. టామీ, నేను రెడీ లేను అంతే. దేనికోసం వెయిటింగ్? యాక్చువల్లీ ఇప్పుడు దాకా నువ్వేం చేయలేదంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఇందులో నమ్మబుద్ధి కావటం ఏంటి? నీకొక నిజం చెప్పనా? చెప్పు. నాకు కమిట్ అవ్వడంలో ప్రాబ్లం లేదు. ఆహా, అయితే దేనికోసం ఆగినట్లు? జస్ట్ దాట్ నా హార్ట్ ని గెలిచేవాడు ఇంకా నాకు దొరకలేదు అంతే. ఓహో, టామీ హార్ట్ ఒక వరల్డ్ కప్, దాన్ని గెలవాలి. నువ్వెళ్ళమ్మా. వాళ్ళు గెలుస్తారు నీ హార్ట్, ఇంకా లేట్ అయితే. అది హార్ట్ గెలవాలంటే ఫిజికల్ మాత్రం కాదురా. ద బాడీ, మైండ్, సోల్, ఫీలింగ్స్ అన్నిటినీ ఒక వ్యక్తితో షేర్ చేసుకోవడం, అది కమిట్ అవ్వడం అంటే. టామీ, ఇట్ ఈస్ జస్ట్ సెక్స్. కమిట్ అవ్వడం అంటే హార్ట్ అండ్ సోల్. బాడీ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ నీకు తెలుసు కదా నేను కొంచెం రొమాంటిక్ టైప్ అని. దాన్ని రొమాంటిక్ అనరు, ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. నువ్వేమైనా అనుకో. వెయిట్, దాన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని కూడా అనరు. అసలు అప్పట్లో ఇంకా చాలా జరిగేవి తెలుసా? అచ్చా, అవును. కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ లేవు కదా. అదే ఫన్, అదే చేసేవాళ్ళు. సో బేసికలీ నువ్వు సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తున్నావు కదా. దాన్ని ఎలా బ్లేమ్ చేయగలుగుతావు? అసలు సోషల్ మీడియా లేకపోతే ఇంతమంది అబ్బాయిలు, ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదుగా. నో, ప్లీజ్ నాకు అది గుర్తు చేయకే. ఈ గోల భరించలేక నా ఫేస్బుక్ అకౌంటే డీయాక్టివేట్ చేయాల్సి వచ్చింది. నీలాంటి హాట్ అమ్మాయి వచ్చేయడం ఆబ్వియసే కదా. ఎనీవేస్, ఓ హలో, తప్పు దారి ఎక్కడ్రా? నాకు దారి చెప్తోంది, పద. నా పాయింట్ ఏంటంటే నువ్వు ఓల్డ్ ఫ్యాషన్ గా కూడా కాదు, బోరింగ్ గా తయారవుతున్నావు. ఏ, నేను బోరింగ్ కాదు, నేను చాలా ఫన్. ఓకే చూడు, లిసన్. ఆ విషయంలో ఫన్ ఉండకపోతే ఇంకా ఏ విషయంలోనూ ఫన్ ఉండదు తెలుసా. ఓకేనా? ఎప్పుడు వదలద్దు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ఏంటి? సంజు, ఈశాన్ ఇలా బిహేవ్ చేస్తారని నేను షాక్ అయ్యాను. అండ్ ఇట్స్ రియలీ బాదరింగ్ మీ. కామ్ డౌన్. కమిట్ అవ్వకపోతే అబ్బాయిలు ఏదో సాధించలేనట్టు ఫీల్ అవుతారు తెలుసా. ఐ మీన్, సో ఇప్పుడు ఈ విషయం గురించి అబద్ధం చెప్పేస్తే సాధించినట్లేనా? ఆ లెక్క పెడితే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను వాళ్ళకి కమిట్ అయ్యానని అందరికీ చెప్పేస్తారు. మరంతేగా. ఐ వండర్ వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. వాట్ అంటే? లైక్, వాజ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్? అర్థమైందిలే. అంటే నువ్వు కమిట్ అవ్వకుండా నువ్వు ఎంత గుడ్డో ఎంత బ్యాడో అని తెలుసుకోవాలనేగా. యా. ఆశీష్, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. యా, చూద్దాం. ట్రై చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ ట్రై నా. Oh, he replied. He's completely lying. Oh my God, I just can't believe this. Really? Wow, నేను ఆ విషయంలో సూపర్ అన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది. ఒక మాట అడగాలి. నువ్వేంటి పెద్ద ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు అసలు అంత పద్ధతిగా ఉంటావేంటి? ఆ పద్ధతిగా కనిపించే అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్లే ఎక్కువ ఆ టైప్. కరెక్టే. ఇప్పుడు మీ డాడీ అంత కూల్ గా ఉంటే నువ్వేంటి ఇలా తయారయ్యావు?
అంత పద్ధతిగా? నువ్వు చెప్పింది కరెక్టే. మా నాన్న నన్ను చాలా డిఫరెంట్ గానే పెంచారు. నీకు తెలుసా, మనం ఆ దేశానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడికి సంబంధించిన అన్ని విషయాలు చాలా దగ్గరగా పట్టుకొని వదలకుండా ఉంటాం, ఎస్పెషలీ బేసిక్ వాల్యూస్. కరెక్టే. సో నేను లండన్ లో పుట్టిన పెరిగినా మా నాన్న నన్ను చక్క ఇండియన్ వాల్యూస్ తోనే పెంచారు. బట్ ద ఫనీ థింగ్ ఇస్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ వాల్యూస్ తోనే పెరుగుతుంటే కానీ ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఏమిటో వెస్టర్న్ వాల్యూస్ వైపు పరిగెత్తూ ఉంటారు. సో ఇవాళ ఇలా నేను ఉన్నానంటే ఖచ్చితంగా మా నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రకాష్, ఆ రోజు నన్ను నీతో ఇంటికి తీసుకొచ్చావు. ఒకరోజు మన ముగ్గురిగా మన అమ్మాయి టామీతో ఈ ఇంటికి వస్తాం. హాయ్ టామీ, నీకు ఈ పేరు నచ్చిందా? నాకు తెలుసా నీకు ఈ పేరు నచ్చుతుందని. ఎందుకంటే ఇది మీ అమ్మ నీకు సెలెక్ట్ చేసిన పేరు. మీ అమ్మ మనతోటి లేదు, తను లేని లోటు నేను తెచ్చలేను. కానీ ఇక మీదట నీకు తల్లి తండ్రి నేనే. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఇలా నేను వేలు పట్టుకున్న విషయం నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు నేను ఆ మాటని అర్థం చేసుకొని ప్రామిస్ తీసుకున్నాను అని పదే పదే తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవారు నాన్న. ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోవడానికి నాన్న నాకు అందమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. వాట్? హౌ ఇస్ షీ నౌ? I see. I'm coming now. For my daughter. It's her first time. Single parent? Yeah. You don't need to buy all of them. How do I know what she's going to choose? Let her figure it out. She's lucky. You're such a wonderful father. Thank you. Tammy, okay కదా? నాకు హెల్త్ బాగాలేనప్పుడు నీకు షాపింగ్ గుర్తొచ్చిందా? అది కొంచెం అర్జెంటుగా కొనాల్సి వచ్చింది. అంత అర్జెంట్ ఏంటి? నాకు ఇరిటేటింగ్ గా ఉంది డాడీ. ఈ టేబుల్ ఖాళీ ఉందా? అమ్మాయి ఫోన్ తీసి వెళ్ళిపోయిందిరా. Oh, You wanna go give it? okay, sure. Whoa. ఇన్ని డ్రింక్స్ ఒకే అమ్మాయి ఆర్డర్ ఇచ్చిందా? I think I already like her, రా. You think I should go say hello? వద్దులే, మనోడు ఫీల్ అవుతాడు. Why didn't you call her over? లైఫ్ చాలా చిన్నదిరా, మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. అందులో అమ్మాయిల విషయంలో అస్సలు రావు. సో దట్ వన్ ఛాన్స్, గ్రాబ్ ఇట్. వదిలేసుకుంటే కొన్నిసారి యాక్సిడెంటల్ గా మనం ఒకరిని కలుస్తాము. ఆ యాక్సిడెంట్ ఎంత బాగుంటుందంటే మన మైండ్ ఎంత వద్దంటున్నా హార్ట్ అతని వైపే తీసుకెళ్తుంది. అలాంటి ఒక వ్యక్తి ఏదో ఒక రోజు మనకు తగులుతాడు. మనకు ఒక అమ్మాయి నచ్చినప్పుడు లైఫ్ లో ఇలాంటి దేవతని ఎప్పుడు చూడలేదనిపిస్తుంది కదా. కలుస్తాం,
కనెక్ట్ అవుతాం, బ్రేకప్ అవుతాం. మళ్ళీ ఇంకో అందమైన అమ్మాయిని కలుస్తాం, కనెక్ట్ అవుతాం, బ్రేకప్ అవుతాం. మళ్ళీ ఇంకొక అందమైన అమ్మాయిని కలుస్తాం. ఫ్యూ, ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కదా. కానీ వెయిట్, ఈ ఫీలింగ్ నాకు మాత్రమేనా లేదా ఒక అందమైన అమ్మాయిని కలిసిన ప్రతిసారి మీకు కూడా అలాగే ఉంటుందా? క్రిష్, అతన్ని కలిసిన వెంటనే మేము కనెక్ట్ అయిపోయాం. యాక్చువల్లీ కనెక్ట్ కూడా కాదు, అంతకు మించి అతను నన్ను అర్థం చేసుకున్నారు. ఎంతలా అంటే ఇప్పటి వరకు అలా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఏ, అది నాది. దీని మీద మీ పేరేం లేదే. బ్లాక్ కాఫీ విత్ బ్రౌన్ షుగర్ ప్రీమిక్స్డ్ ఇన్ ఇట్. బ్లాక్ కాఫీ విత్ బ్రౌన్ షుగర్ మిక్స్డ్ ఇన్ ఇట్. దేర్ యు గో. థాంక్స్. హాట్ కాఫీ మీరు తీసుకుని కోల్డ్ కాఫీ నాకు ఇస్తున్నారా? వాట్ ఎ జెంటిల్‌మ్యాన్. కప్ కాఫీ గురించి మీతో ఆర్గ్యూ చేసేంత టైం నాకు లేదు. యూ కెన్ హ్యావ్ ఇట్. మే ఐ? థ్యాంక్స్. ఒరే, నాకు అరేంజ్ మ్యారేజ్ ఏంట్రా? మా అమ్మా నాన్న నన్ను ఇలా ఇరికిస్తారు నేను ఎప్పుడు అనుకోలే. యాక్చువల్లీ యు నో వాట్, మేబీ అరేంజ్ మ్యారేజెస్ అంత బ్యాడ్ ఏం కాదేమోరా. అమ్మాయి చూడడానికి బాగుంటుంది, బాగా చదువుకుని ఉంటుంది, ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఇలాంటి బేసిక్ గ్యారంటీస్ అయినా ఉంటాయి కదా. నీ ఫిలాసఫీ బాగుందిరా. నువ్వు దొరికిన ప్రతి అమ్మాయితో తిరిగినప్పుడు కల్చర్ వాల్యూస్ అవసరం అనిపించలేదు, కానీ పెళ్ళైనసరికి అవన్నీ కంపల్సరీ అయ్యాయా? తను నీలాగే ఆలోచిస్తే. రే 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 తన గతం గురించి మనకి ఎందుకు లేరా? ఐ హావ్ మై పాస్ట్, షీల్ హావ్ హర్స్. ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. మేము ఇద్దరం కలిసి ఎలా ఉంటాం, మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ ఉందా అనేది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ లెట్స్ సీ, ఐమ్ గోనా బి మీటింగ్ హర్ నౌ అండ్ మేబీ విల్ క్లిక్. హాయ్. Hi, sir, congratulations. You're our 100,000th passenger to check in today, so we're able to offer you a free upgrade to first class on the flight. Wow, that's nice. But I'm already in the first class. Oh, well then it's a free upgrade for your partner. I'm traveling alone. Oh well, maybe you can choose a friend to upgrade. Like I said, I'm traveling alone. Maybe I could use it the next time. Oh, the offer's only valid on this flight today because we're promoting our social media today. So what about the upgrade? Well, you know what? You see the girl with the red hair in that line? You think you can upgrade her and make sure that she sits next to me in the flight? Sorry, sir, it's not possible But why? because she's on a different flight with a different airline. Actually, do one thing. Book her a ticket on this flight and then upgrade her and then make sure that she's sitting next to me. Could you do that? Yes? Thank you. There you go. Have a good day. Okay. Why can't that ever happen to me?